చాలా మందికి గొంతు దగ్గర సమస్య ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే గొంతుని ప్రతిసారి క్లియర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకుంటేనే అంటే ఫ్లమ్ ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. క్లియర్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. లేదు ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత గొంతంతా కూడా బొంగురిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కువసేపు మాట్లాడితే. దీనికి కారణం ఏమనుకుంటారంటే అందరూ జలుబు చేయడమో లేకపోతే అనుకుంటారే తప్ప యాక్చువల్ ఇది గట్ ఇష్యూ, అంటే జీర్ణాశయానికి సంబంధించినది. ఇది మనకి లోపల ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కువ ఫ్లమ్ కనుక మనకి పొట్టకి కనుక చేరితే లోపల మనకి ఆ ఫ్లమ్ వల్ల ఇక్కడ మనకి ఆ ఫ్లమ్ చేరి అది క్లియర్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. దీనికి చాలామందికి అంటే కోల్డ్ అనో ఈ సైనస్ అనో దానికి మందులు వేసుకుంటూ ఉంటారు. లేదా నాకు బాగా కఫ్ ఉందండి అని చెప్పి దానికోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఇది ఒక కారంలానే ఉంటుంది. మీరు స్మెల్ చూసినా కూడా కారం లాగానే ఉంటుంది, కానీ కాదు. ఇది కూడా ఒక పెప్పర్ లాంటిది, కేయాన్ పెప్పర్ లాంటిది. బ్లాక్ పెప్పర్ ఎట్లా ఉందో కేయాన్ పెప్పర్ అని అట్లాంటి ఫ్యామిలీ, అంటే క్యాప్సికమ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇది మీకు చాలా బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది. ఈ పౌడర్ కొంచెం ఇలా తీసుకోండి. ఫస్ట్ టైం తీసుకునేవాళ్ళు చాలా ఒక చిటికెడు 2 చిటికెడు అట్లా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లా తీసుకుని మార్నింగ్ ప్రొద్దున్నే మీరు లేస్తారు కదా, లేచిన తర్వాత ఇది కలిసింది కదా, ఇంత మోతాదు చాలు. మీరు ఒక గ్లాస్లో ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇది మీరు మార్నింగే తాగినప్పుడు మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ నాట్ ఎ బర్నింగ్, టింగ్లింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇలా మెల్లగా ఇక్కడి నుంచి ఇలా మెల్లగా మీ నాభి మీ పొట్టలోకి వెళ్తున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం తాగేవాళ్ళు కొద్దిగానే తాగండి, ఎక్కువ తాగొద్దు. ఇక్కడ అరుణ యోగా డైజెస్టివ్ గట్ హెల్త్ పౌడర్ ఇది. ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఫ్లమ్ రాకుండా చేస్తుంది. అలాగే మీ సైనసెస్లో ఉన్న ఎక్సెస్ ఫ్లమ్ కూడా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది.